సరస్వతీదేవి యొక్క అనుగ్రహ విశేషం చాలా విశేషంగా ఉంటుంది. ఎందుకని అంటే సర్వసాధారణంగా జగత్తు యందు ఉండేటటువంటి సృష్టి నియమములనన్నిటినీ కూడా తిరగవ్రాయగలిగినటువంటి శక్తి ఒక్క సరస్వతీ కటాక్షమనకు మాత్రమే ఉంటుంది. అందుకే 84 లక్షల జీవరాశులలో సరస్వతీ కటాక్షాన్ని పొంది అటువంటి స్థితిని పొందగలిగినటువంటి వ్యక్తి మనుష్యుడు తప్ప అన్యులు ఉండరు. అందుకే మనుష్యుడిగా పుట్టిన ప్రతి వ్యక్తికి సరస్వతీ కటాక్షం ఉండాలన్న ఉద్దేశ్యంతో శంకర భగవత్పాదులు భారతదేశం కర్మభూమి, వేదభూమి, పుణ్యభూమి కాబట్టి ఇక్కడ సరస్వతీదేవిని వనదుర్గా మంత్రములతో కట్టి ప్రతిష్ఠ చేశారు. శృంగేరిలో సరస్వతీదేవిని చందనపు దారువులోకి ఆవాహన చేసి ప్రతిష్ఠించారు. తదనంతర కాలమనందు విద్యారణ్యుల వారు మూర్తిని మార్చిన సరస్వతీదేవిని శాశ్వతంగా ఉంచడానికి కారణమేమి అంటే ఇక్కడ పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా సరస్వతీ కటాక్షానికి పాత్రుడై అంత గొప్ప స్థితిని పొందగలగాలి అని. సరస్వతీ కటాక్షం జగత్తు యందు ఉండేటటువంటి సర్వసాధారణమైన సృష్టి నియమాలను అతిక్రమించగలిగిన శక్తినిస్తుంది. దాని గురించి ఒక చమత్కారమైన శ్లోకం చెప్తారు. లోకంలో అది బాగా ప్రచారంలో ఉన్న శ్లోకమే. విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం విద్యా భోగకరి యశస్సుఖకరి విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమని విద్యా పరం లోచనం విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యావిహీన పశు అంటారు. విద్య, ఆ విద్య అంటే తెలుసుకొనుట. విషయాల్ని తెలుసుకోగలిగినటువంటి శక్తి బుద్ధి చేత ఒక్క మనుష్య ప్రాణికే అన్వయం. ఆవిడ విద్యాప్రదాత్రి. ఆ తల్లి అనుగ్రహం ఎవరికి కలుగుతుందో వారు అనేక విషయములను గ్రహించి చిట్ట చివరికి నిజమైన తానెవరో తెలుసుకుని మోక్షాన్ని పొందగలిగినటువంటి స్థితికి ఎదుగుతాడు. అందుకే సరస్వతీ కటాక్షం సామాన్యమైనటువంటి సృష్టి నియమములు జగత్తు యందు ఏ ఉంటాయో వాటిని అధిగమించేటట్టు చేస్తుంది. విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం. సర్వసాధారణంగా లోకంలో అందము అని ఒక మాట వాడుతుంటాం. ఈ అందము అన్నది ఎవరికి వాళ్ళు అందంగా కనపడకపోతే అసలు సృష్టి నడవదు. కానీ అందమన్న మాటకి ఒక నిర్వచనం లేదు లోకంలో. ఎందుకని అంటే నాకు ఒక వస్తువు అందంగా అనిపించవచ్చు, అది మీకు అందంగా అనిపించకపోవచ్చు. నేను ఇవాళ అందంగా ఉంది అన్నది ఒక 10 రోజుల తర్వాత అందంగా ఉండకపోవచ్చు. అంతవరకు ఎందుకు? ఇవాళ సాయంకాలం పూసిన మల్లెపువ్వు రేపు పొద్దుడికి వడిలిపోతే ఆ అందం ఉండదు. శంకర భగవత్పాదులు భజగోవిందంలో ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమీషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపిదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు. ఒంట్లో ఉన్న ఓపికని కానీ జవసత్వాల్ని కానీ అందాన్ని కానీ కాలం తినేస్తుంది. ఆ కాలమును ఆపగలిగినటువంటి శక్తి లోకంలో ఎవరికీ ఉండదు. ప్రత్యాయాంతిగతా పునర్నదివసాహ కాలో జగద్భక్షక అంటారు. సూర్యోదయ సూర్యాస్తమయాలలో, చంద్రోదయ చంద్రాస్తమయాలలో ఈశ్వరుడు ఈ జగత్తునంతటినీ తినేస్తున్నాడు. తినేస్తుంటే వికారములు సంభవిస్తాయి. 6 వికారములు ఉంటాయి అని. అందుకే దీనికి జగత్ అని పేరు. జగత్ అనడానికి కారణం ఏంటంటే సంస్కృతంలో ఏ మాట వాడినా దాని వెనక ఏదో పరమార్థం ఉంటుంది. జగత్ అంటే జా అంటే జాయతి, గా అంటే గచ్చతి. ఏది పుడుతుందో, పుట్టినది వెళ్ళిపోతుందో దానిని జగత్ అంటారు. అంటే దేనికైనా పుట్టిన తేదీ అని ఒకటి ఉంటుంది. ఇంతకు ముందు లేదు, కానీ ఇప్పుడు వచ్చింది కొత్తగా. ఓ కొబ్బరి చెట్టు, అదేం సృష్టిలో ప్రారంభించి ఉన్నది కాదు, ఎప్పుడో వచ్చింది. అది ఉన్నది ఎడం పక్కన, పుట్టిన తేదీ ఉన్నది అంటే అది వెళ్ళిపోయే తేదీ కూడా ఉంటుంది. అందుకే ప్రతి ప్రాణికి కూడా 6 వికారములు ఉంటాయని చెప్తుంది. పుట్టినది అది ఈశ్వరుడు స్వయంభూ అయినట్టు, శాశ్వతుడైనట్టు ఏ ప్రాణి కూడా శాశ్వతుడు కాడు, స్వయంభూ కాడు. ఎవరో ప్రతి ప్రాణి పుడుతుంది. కాబట్టి పుట్టినది, పుట్టినది ఉన్నది భవతి అంటారు సంస్కృతంలో. ఎందుకంటే
పుట్టిన ప్రతీదీ ఉండాలని నియమమేం లేదు. మృత శిశువు జన్మించవచ్చు, పుట్టి పుట్టగానే శరీరమును వదిలిపెట్టచ్చు. కాబట్టి పుట్టినది ఉన్నది, ఉన్నది పెరిగినది. కొన్ని సంవత్సరాల పాటు శరీరం పెరుగుతుంది. పెరిగినంత కాలం శరీరాన్ని శరీరము అంటారు. 50 సంవత్సరములు దాటిపోయాక ఇక శరీరం అనరు, దేహము అంటారు. ఎందుకంటే దహ్యమానము, అది దహింపబడడానికి దగ్గర పడిపోతోంది కాబట్టి దేహము అంటారు. కాబట్టి పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది. ఎంత పెరుగుతుందో అలా తరిగిపోవడం మొదలు పెడుతుంది. వికారములు వస్తాయి, జుట్టు తెల్లబడిపోతుంది, కన్ను కనపడక కంటికి కళ్ళజోడు వస్తుంది, ఒళ్ళంతా ముడతలు పడిపోతుంది, సంధిబంధములన్నీ సడలిపోతాయి, సృష్టించిపోతాడు. తరిగినది, తరిగినది, మార్పు చెందినది ఆయనే అని ఆ నిశ్చల చిత్రాన్ని ఆయన 25 ఏళ్ల నిశ్చల చిత్రం పక్కన 80 ఏళ్ల నిశ్చల చిత్రం పెట్టారనుకోండి, గుర్తుపట్టలేరు. ఆయన ఈయన అని ఆశ్చర్యపోయేటట్టుగా మారిపోతుంది. తరిగినది, మార్పు చెందినది, అనేక రకములైన మార్పులు వచ్చేస్తాయి శరీరంలో. చిట్ట చివరికి నశించినది, ఆ శరీరం ఉండదు, వెళ్ళిపోతుంది కాలాలు. చిత్రపటాన్ని పెట్టుకోరు. ఎవరి చిత్రపటం పెట్టుకుంటారు అంటే బాహ్యమైన అందం చూడరు, సరస్వతీ కటాక్షం చూస్తారు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించి నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి రాశీభూతమైన ధర్మం మహానుభావులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉండేవారు. వారు 95 సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాత కూడా ధర్మాన్ని అతిక్రమించకుండా, సన్యాసి వాహనం ఎక్కకూడదు కాబట్టి 95 ఏళ్ల వయస్సులో శరీరం అంతా వడిలి వత్త అయిపోయి ఉరప్పంజరంలో ఎముకలు 1, 2, 3 అని లెక్క పెట్టచ్చు. అంతగా ఉరప్పంజరం అంతా బయటికి వచ్చేసి ఒక కన్ను భూతద్దం లాంటి కళ్ళజోడు పెట్టుకుని, ఇంత విభూతి పెట్టుకుని, బొట్టు పెట్టుకుని, అప్పుడు కూడా తోపుడు బండిని చేత్తో పట్టుకుని సత్యదండం పట్టుకుని నడిచి వెడుతుంటే కాళ్ళు చీపురు పుల్లల్లా అయిపోయి, మోకాళ్ళు ముడతలు పడిపోయి, పసిపిల్లల మోకాళ్ళలా చిన్న చిన్న మోకాళ్ళైపోయినటువంటి స్వామి నడిచి వెడుతుంటే కోట్లకి పడగలెత్తిన వాళ్ళు, అట్నుంచి వాహనాల్లో వస్తున్న వాళ్ళు వెంటనే మహాస్వామి వారు నడిచి వస్తున్నారటని కార్లు దిగిపోయి, వాహనాలు దిగిపోయి, చొక్కాలు బనీన్లు విప్పి నడుము కట్టుకుని రహదారికి అడ్డంగా పడి నమస్కారం చేస్తుండేవారు. ఇప్పటికీ నాకు ఎప్పుడైనా మనసుకి కొంచెం అశాంతిగా ఏదైనా అనిపించింది అనుకోండి, కొంచెం ఏదైనా మనసు ఖేదపడేటటువంటి సన్నివేశం ఏదైనా జరిగిందనుకోండి, నేను కాసేపు వెళ్ళి మహాస్వామి వారి యొక్క చిత్రపటం ముందు నిలబడతాను. కాసేపు వారి చిత్రపటం ముందు నిలబడి తదేకంగా దాని వంక చూశాను అనుకోండి, నాకు ఏదో మనశ్శాంతి కలుగుతుంది. నేను వారి అనుగ్రహ భాషను ఒకటి తీసి కాసేపు చదువుకున్నాను అనుకోండి, నాకు వెంటనే గొప్ప ఊరట కలుగుతుంది, గొప్ప మనశ్శాంతి కలుగుతుంది. ఎందుకు ఆయన చిత్రపటం పెడతాం? ఆయన అందగాడు, పైకి ఏదో చాలా సౌష్ఠవంగా ఉన్నారని కాదు. ఆయన సరస్వతి కటాక్షం, మహాపురుషుడు. సరస్వతి అనుగ్రహం అంటే అదేం మాటలతో కూడుకున్నటువంటి విషయం కాదు. సత్యదర్శి. వారి నోటి వెంట ఒక్క మాట వచ్చింది అంటే చాలు, అవతల వారి యొక్క జీవితం దశ తిరిగిపోయేదంటే. ఒక్క మాటతో అవతల వాళ్ళని మార్చేవారు. లక్షల మంది ఉన్న సభలో మీరందరూ నాకు భిక్ష వెయ్యాలని డబ్బు తెచ్చారు, పళ్ళు తెచ్చారు, బట్టలు తెచ్చారు. ఈ పేద సన్యాసి మీ నుంచి ఏమీ అడగట్లేదు, కానీ నేను ఒక్కటి అడిగితే మీరు ఇస్తారా అని అడిగితే సభలో ఉన్న వాళ్ళందరూ ఇస్తాం అంటే, మీరు జీవించి ఉన్నంతకాలం ప్రతిరోజు మీ జీవితంలో 2 నిమిషములు నాకు ధారపోయగలరా? ధారపోస్తాం. ఇప్పుడు ఆ 2 నిమిషాలు మీవి కావు. రోజుకు ఆ 2 నిమిషాలు శ్రీరామనామం చెయ్యండి. ఆ 2 నిమిషాలు నాకు ఇచ్చేశారు కాబట్టి నేను ఇచ్చినట్టు చెప్పినట్టు వాడండి. 2 నిమిషాలు రామనామం చేయించి ఎందరి జీవితాలు మార్చారు. వచో మౌనం చాద్యం తదను బహుళా భాషణమపి ప్రకామం దైవానం నిలయగమనం స్వాత్మనిరపి స్వకీయవాన్యస్మిన్ నిరవధి దయా సామ్యరహిత విచిత్రం మధ్యేహం యతికులపతే చేష్టితమహో అంటారు ఆయన గురించి. అటువంటి పరమాద్భుతమూర్తి.
96 సంవత్సరాల వయస్సులో ఆయన 30 సంవత్సరాల వయస్సులో చూసినటువంటి వ్యక్తిని గుర్తుపట్టేవారు. అంటే అప్పటికి ఆయన ఎంత పెద్దవాడు అయిపోతాడు. అంత ముసిలివాడైపోయినటువంటి వాడు పీఠానికి వచ్చి ప్రదక్షిణం చేస్తుంటే గుర్తుపట్టి లోపలికి పిలిచేవారు. అంతటి ధారణాశక్తి, అంతటి జ్ఞాపక శక్తి, అది సరస్వతీ కటాక్షం అంటే. వయసుతో ఆ జ్ఞాపక శక్తి చెదిరిపోలేదు ఆయనకి, అలాగే ఉంది. అలాగే మాట్లాడేవారు. సమాధిలోకి వెళ్ళిపోయి దర్శనం చేసి మాట్లాడుతుండేవారు. అంతటి సరస్వతీ కటాక్షం పొందిన మహాపురుషులు ఎవరుంటారో వాళ్ళకి బాహ్యమైన అందంతో సంబంధం ఉండదు. ఒక వివేకానందుడు ఉన్నాడు. వివేకానందుడు ఎంత అందగాడని ఎవరు ప్రశ్నించారు. రామకృష్ణ పరమహంస ఉన్నారు. లోకంలో అందరి కళ్ళు ఒకలా ఉంటాయి, రామకృష్ణ పరమహంస కళ్ళు ఒక్కటి ఒకలా ఉంటాయి. ఆయన కళ్ళు ధ్యానముద్రలో బరువుగా ఇలా ఉండి చూస్తున్నట్టుగా ఉంటారు, కళ్ళు ఏదో చిట్లించి చూస్తున్నట్టు ఉంటారు. రామకృష్ణ పరమహంస మూర్తిని ఇంట్లో పెట్టుకుంటారు. ఆయన ఏ అందగాడని పెట్టుకుంటారా ఎవరైనా? మహాస్వామి వారి మూర్తిని పెట్టుకుంటారు, ఆయన అందగాడని పెట్టుకుంటారా ఎవరైనా? చంద్రశేఖర భారతీ స్వామి వారిది పెట్టుకుంటారు, ఆయన అందగాడని పెడతారా? కాదు. సరస్వతీ కటాక్షం కలిగినటువంటి వ్యక్తి వాడి వత్త అయిపోనివ్వండి, ఆయన చిత్రం తెచ్చి పెట్టుకుంటారు. 95 ఏళ్ళు వచ్చేసి జ్ఞాపక శక్తి అంతా తగ్గిపోయినా కూడా, నేనే జీవితంలో ఒక మహాపురుషుణ్ణి చూశాను. ఎప్పుడూ రామాయణం చెప్తుండేవారు. ఆయన బాగా పెద్దవారు అయిపోయారు, నడుము విరిగిపోయింది ఆయనకి. ఒకసారి ఊరి ప్రజలందరూ ఆయన్ని గౌరవించాలని చక్రాల కుర్చీలో వేదిక మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఎన్నాళ్ళయిందో ఆయన కంఠం విని. ఒక్కసారి ఒక్క శ్లోకం గురించి చెప్పమని అడిగారు. అడిగితే రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత అని రామాయణంలో శ్లోకం గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడి ఆయన మరిచిపోయి నేను చెప్పాను అనుకుని మళ్ళీ అదే శ్లోకం మొదలుపెట్టారు. వాళ్ళ అబ్బాయి వేదిక మీదకి వెళ్ళి కుర్చీ పక్కన నించుని చెవిలో, నాన్నగారండి మీరు ఆ శ్లోకం ఇప్పుడే చెప్పారు, మళ్ళీ చెప్తున్నారు నాన్నగారండి అన్నాడు. అంటే ఆయన అన్నారు, నేను ఇప్పుడే చెప్పానట ఈ శ్లోకం, మళ్ళీ చెప్తున్నానంట, నాకు జ్ఞాపకం లేదు చెప్పినట్టు అన్నారు. ఎవరు? ఒకప్పుడు పుస్తకం లేకుండా ఇందులోంచైనా చెప్పగలిగినటువంటి గొప్ప వ్యక్తి ఒకనాడు అంత జ్ఞాపక శక్తి తగ్గిపోయింది. కానీ ఆయనకి గుండెపోటు వస్తే వైద్యశాలలు భయపడ్డాయి చేర్చుకోవడానికి. ఈయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని మా వైద్యశాలలో ఉంటే వచ్చే వేల జనాన్ని తట్టుకోగలమా అని చిట్ట చివరకు ఆయన శరీరం వదిలిపెట్టేశారు. సరస్వతీ కటాక్షం అంటే అలా ఉంటుంది. ఆయనకి గుండెపోటు వచ్చి కొడుకు కారెక్కిస్తుంటే ఆయన్ని చూడ్డానికి ఎవరో వచ్చారు. పూర్వభాషీచ రాఘవ రామాయణం చెప్పి 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 చిట్ట చివరికి ఆయన రాముడి స్థితిని పొందారు. వచ్చిన వారందరినీ ఆయనే ముందు పలకరించేవారు. అప్పుడు కూడా గుండెపోటుతో కూడా పలకరించి కారెక్కారు. ఆయన చనిపోతే ఆయన అంత్యేష్టి సంస్కారం చేయడానికి కొడుకు కర్రలు తెప్పించాడు. ఆయన శిష్యులు అంటే ఆయన ఎందు అభిమానం ఉన్న వాళ్ళతో నిండిపోయే సందులు. వాళ్ళు అన్నారు, ఇలా వెళ్ళడానికి వీల్లేదు, మేమందరం తలో గంధపు చెక్క తీసుకొస్తాం, గంధపు చెక్కల్లో ఆయనకి దహన సంస్కారం చేయండి అన్నారు. ఆయన శరీరం వదిలిపెట్టిన రోజున నాకు తెలిసి కొన్ని వందల కుటుంబాలు అన్నం వండుకోలేదు, అంతటి మహానుభావుడు వెళ్ళిపోయాడు. ఇవాల్టి రోజుల్లో ఇంటి యజమాని వెళ్ళిపోతే అన్నం వండుకోవడం మానేస్తారని నమ్మకం లేదు. కానీ ఆ సరస్వతీ కటాక్షం ఉన్న వ్యక్తి వెళ్ళిపోతే ఒక రోజంతా ఎన్నో కుటుంబాలు అన్నం తినలా. అలా తినని వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను. ఆయన ఎవరో కాదు, శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారని ఒకప్పుడు రామాయణ ప్రవచనం చేస్తుండేవారు, విశాఖపట్టణంలో ఉండేవారు. సరస్వతీ కటాక్షం ఉన్నటువంటి వ్యక్తి అందం చెదిరిపోదు. ఇన్నేళ్లు రానివ్వండి, ఆయన్ని చూడాలని వస్తారు. ఆయన ఎంత అందగాడు చూడరు. ఆయన పాదముల మీద పడిపోతారు. ఆయన చిత్రాన్ని ఇంట్లో పెట్టుకుంటారు. ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం తెచ్చుకుంటారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎంత అందగాడు అని ఎవ్వరు అడగరు. కలాం గారు చిట్ట చివర గుండెపోటు వస్తూ కూడా విద్యార్థులకి మంచి మాటలు చెప్పడం కన్నా నా జీవితానికి సార్థక్యం ఏమిటని చెప్తూ జారి పడిపోయారు.
అటువంటి దేశభక్తులున్నాడే, ఆయనది సౌందర్యం. అది చెదిరిపోయే అందం కాదు. వాళ్ళ చిత్రపటాలు పెట్టుకుంటారు ఇళ్లల్లో, అంతేకాని ప్రతివాడిది ఇన్ని కోటాను కోట్ల మంది పుట్టారు, ఇన్ని కోటాను కోట్ల మంది వెళ్ళిపోయారు, ఎవరి చిత్రపటాలు ఉన్నాయి గోడల మీద? ఎవరింట్లో ఎందుకు ఉంటాయి? ఎవరి ఉంటాయి అంటే, లోకంలో అందరి అందం కాలంలో చెదిరిపోయినా సరస్వతీ కటాక్షం ఉన్నవాడి అందం కాలంలో పెరిగిపోతుంది. ఆయన ఎంత ముసలివాడైపోనివ్వండి, ఎంత వృద్ధైపోనివ్వండి, ఆయన కాళ్ళు పట్టుకుంటారు, ఆయన చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుంటారు. అది చూసేటప్పటికి ఒక ఊరట. అందుకే సృష్టి నియమాన్ని సరస్వతీ కటాక్షం తిరగరాస్తుంది. అందం అందరికీ పోతుంది, సరస్వతీ కటాక్షం ఉన్నవాడి అందం ద్విగుణీకృతమవుతుంది. ఆయన చిత్రపటాలు కావాలని వెంపర్లాడతారు, తెస్తారు, పెట్టుకుంటారు. అది అంత ఊరటనిస్తుంది ఆయన్ని చూసేటప్పటికి. కాబట్టి విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం. లోకంలో లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుంది, ఉండవలసింది. నేను దాన్ని తక్కువ చేసి మాట్లాడటం లేదు. కానీ లక్ష్మీ కటాక్షం ఇప్పుడు భయహేతువి. ఎందుకని అంటే, నాకింత డబ్బు ఉంది అని కానీ, నాకిన్ని ఇళ్ళున్నాయని కానీ, నాకిన్ని కర్మాగారాలున్నాయని కానీ, నాకింత ఐశ్వర్యం ఉందని కానీ ఉన్నవాడు చెప్పలేడు. లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు నాకు లేదు అంటాడు. ఏమండి మీకేమి బ్రహ్మాండమైన ఆస్తి ఉంది అన్నాను అనుకోండి, అబ్బే ఏముందండి, ఏదో పెద్దవాళ్ళ గౌరవానికి అలా అంటున్నాం అంటాడు. లోకంలో చిత్రం ఏంటంటే, లక్ష్మీ కటాక్షం ఉంది అంటే ఒప్పుకోరు, సరస్వతీ కటాక్షం లేదు అంటే ఒప్పుకోరు. మీకేం తెలియదండి అన్నాం అనుకోండి, నాకు తెలియకపోవడం మీకే తెలియదు అంటాడు. సరస్వతీ కటాక్షం లేదంటే ఒప్పుకోడు, లక్ష్మీ కటాక్షం ఉందంటే ఒప్పుకోడు. అదో విచిత్రం. అందుకే లక్ష్మీ కటాక్షం ఏం చేస్తుంది అంటే, ఎంత ఉన్నదో అంత కనురాపునకు కారణమవుతుంది. లోకంలో అందరికీ సర్వసాధారణంగా అటువంటి వారి పట్ల అసూయా ద్వేషాలు ఉంటాయి. వాడికి ఏమండి అని కొంచెం కఠినమైన మాటలు కూడా మాట్లాడతారు. పాపం ఆయన ధార్మికంగా సంపాదించిందే అయి ఉండొచ్చు, ఆయనకి ఏమండి తెగ బలిసి ఉన్నాడు అనేస్తారు చటుక్కుని. కానీ సరస్వతీ కటాక్షం ఉన్నవాడు అనుకోండి, దానికి ఒక గొప్పతనం ఉంది. లక్ష్మీ కటాక్షం తెలిసిపోతుంది, ఇంత డబ్బున్నవాడు అని తెలుస్తుంది, కనురాపు ఉంటుంది. సరస్వతీ కటాక్షం ఉందనుకోండి, ఎవ్వరికీ తెలియదు. ఎంత సరస్వతీ కటాక్షం ఉండనివ్వండి, లక్ష్మీ కటాక్షానికి ఏ పరిమితులు ఉంటాయో ఆ పరిమితులు సరస్వతీ కటాక్షానికి లేవు. నచోరహార్యం నచ రాజహార్యం న భ్రాతుభాజ్యం నచ భారకారి వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. బయట లక్ష్మీ కటాక్షం ఉండి నా దగ్గర చాలా డబ్బు ఉందనుకోండి, అది దొంగలు ఎత్తుకుపోతారు. ఇంత డబ్బు ఉందా ఈయన దగ్గరని ఎప్పుడు కన్నా వేద్దామా అని చూస్తారు, దొంగలు పట్టుకుపోతారు. సరస్వతీ కటాక్షాన్ని ఎవడు ఎత్తుకుపోతాడు? ఆయన ఒక్కడు చెట్టు కింద తల కింద చేయిబెట్టుకు పడుకున్నా ఆయన సరస్వతీ కటాక్షాన్ని ఎత్తుకుపోయేవాడు లోకంలో ఉండడు. నా చోరహార్యం నచ రాజహార్యం. అకస్మాత్తుగా సరస్వతీ కటాక్షాలన్నీ రద్దు చేస్తున్నాం అండం ఎప్పటికీ కుదరదు. నోట్లు రద్దు చేయగలరేమో కానీ సరస్వతీ కటాక్షాన్ని ఎలా రద్దు చేస్తారు? ఎలా సాధ్యం? అది ఎవ్వరూ రద్దు చేయలేరు. రెండు, నీ దగ్గర ఇంత ఆస్తి ఉంది కాబట్టి ఇంత పన్ను వేస్తున్నావు అంటారు. నీకు ఇన్ని వచ్చు కాబట్టి నీ దగ్గర 4 శ్లోకాలు పన్ను వేస్తున్నామని ఎవడండవు. సరస్వతీ కటాక్షానికి రాజు పన్నులు వేయడం ఇటువంటివి ఏమి ఉండవు. నచ రాజహార్యం, రాజు తీసుకోలేడు. నా భ్రాతుభాజ్యం, తోడపుట్టిన వాళ్ళు నీ దగ్గర ఇంత ఉంది కదా, ఇందులో నాకు ఇంత వస్తుంది, నాన్నగారి దగ్గర నుంచి నీకు ఇంత వచ్చింది అని వాటా అడుగుతారు. లేకపోయినా నీ దగ్గర ఇంత ఉంది కదరా అన్నయ్య, నన్ను కూడా చూడరా అంటారు. కానీ సరస్వతీ కటాక్షం ఉన్నవాడితో కలిసి పుట్టిన వాళ్ళు కూడా మాకు వాటా వస్తుందని అడిగి తీసుకోవడం సాధ్యం కాదు. నా భ్రాతుభాజ్యం నచ భారకారి. డబ్బు బాగా ఎక్కువయ్యే కొద్దీ బాబోయ్ ఎంత ఉంది, ఎలా రక్షించుకోవాలో ఎలా రక్షించుకోవాలో ఎలా రక్షించుకోవాలో, ఎవరి పేరు మీద పెట్టాలో, ఎలా దాచాలో, ఎన్ని బెంగలు, ఎంత అల్లరు, నిద్రపడుతుందా ఓ పట్టాన. కానీ సరస్వతీ కటాక్షం ఉందనుకోండి, దాని బరువు ఏం లేదు, మనిషి తేలికైపోతాడు. చందమామని చూస్తే హాయిగా పౌర్ణమి చంద్రుణ్ణి చూసి చిత్రనలీయంలోంచి 4 పద్యాలు చెప్పుకొని మేడ మీద చాపేసి పడుకుంటాడు. చక్కటి గాలి వేసిందనుకోండి,
వాయువు మీద 3 శ్లోకాలు రామాయణంలోంచి చెప్పుకుని హాయిగా తల కింద చెయ్యెట్టుకుని నిద్రపోతాడు. ఏమీ లేదనుకోండి, హాయిగా ఏ భారతంలోంచో ధర్మం గురించి తిక్కన గారు చేసిన 4 పద్యాలు చదువుకుని నిద్రపోతాడు. ఆయనకి ఎప్పుడూ మనసులో సంతోషమే. కారణం ఏమిటంటే ఊటబావి, లోపల నుంచి ఏవో మంచి విషయాలు జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. అవన్నీ తలుచుకుంటూ ఉంటాడు, చదువుకుంటూ ఉంటాడు, ఆనందపడిపోతూ ఉంటాడు, తనలో తానే తేలిపోతూ ఉంటాడు. లక్ష్మీ కటాక్షం బరువు నొక్కేస్తూ ఉంటుంది. బాబోయ్ ఏమైపోతుందో ఏమైపోతుందో ఏమైపోతుందో. వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం. లక్ష్మీ కటాక్షం ఖర్చు పెడితే తగ్గిపోతుంది. 100 రూపాయల్లో 10 రూపాయలు ఇస్తే 90 అవలా. సరస్వతీ కటాక్షం ఎంత చెప్పినా పెరుగుతుంది తప్ప తరిగిపోవడం ఉండదు. 2 రోజులు భోపాల్ వెళ్ళి సరస్వతీ కటాక్షం గురించి చెప్పారండి అంటే అయ్యో మీకు తగ్గిపోలేదా అని ఎవరు అనరు. ఇంకా పెరుగుతుంది కానీ జ్ఞాపకానికి వచ్చి తగ్గిపోయేది ఏం ఉండదు దానివల్ల. వ్యయకృతే వర్ధతయేవ నిత్యం. విద్యాధనం సర్వధన ప్రధానం. అందుకే సృష్టిలో సర్వసాధారణంగా ఉండే నియమాలన్నీ సరస్వతీ కటాక్షంలో వేరుగా అన్వయం అవుతాయి. తగ్గిపోవడాలు అవి ఏమీ ఉండవు సరస్వతీ కటాక్షంలో. అది నిజానికి మనశ్శాంతి హేతు. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి పూర్తి చేస్తూ సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నీవ క్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిజ్ఞం రసయతి రసం తద్భజనవాన్ అంటారు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే. మనిషికి ఉండవలసిన మొట్టమొదటి విషయంలో సరస్వతీ కటాక్షాన్ని చెప్పారు. ఎందుకని అంటే సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షం భయహేతువు, పతనహేతు. సరస్వతీ కటాక్షం లేకుండా లక్ష్మీ కటాక్షం ఉందనుకోండి ఎంత భయం ఉంటుందో. ఎందుకని అంటే వేలిముద్ర వేస్తాడు కానీ వ్రాసిన వాడు ఏం రాశాడు? మనకి చెప్పిందే వ్రాశాడా? నిజమేనా? ఉన్న ఆస్తి ఉందా? అది నిజంగా మనం చెప్పిన చోట ఉంచాడా? ఆయనకి కొడుకు పుట్టాడు అనుకోండి, ఆయన వ్యాపారంలో పెట్టాడు, ఒరేయ్ చదువు లేక చాలా బెంగ పెట్టుకున్నాను రా, వ్యాపారం చేశాను కానీ నీకు తెలియదు, నిద్ర పట్టేది కాదు, అన్నం సహించేది కాదు, నువ్వు బాగా చదువుకో అని ముందు కొడుకుని చదివిస్తాడు. సరస్వతీ కటాక్షంతో కూడుకున్న లక్ష్మీ కటాక్షం ధైర్యం. తను చూసుకోగలడు విషయాలని, తను పెట్టిన సంతకం ఎందుకు పెట్టాడో తెలుసు. 2 సరస్వతీ కటాక్షం లేదనుకోండి దేనికి దానం చేయాలో తెలియదు. అపాత్ర దానం చేస్తే అది ఆత్మని పాడు చేస్తుంది. పాత్రత నెరిగి దానం చెయ్యాలి. పాత్రత నెరగడానికి సరస్వతీ కటాక్షం ఉండాలి. సరస్వతీ కటాక్షం ఉంటే అది పతనహేతువు కాదు. దాన్ని జాగ్రత్తగా శాస్త్రీయంగా ఖర్చు పెడతాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు అంటాడు గీతాచార్యుడు. ఏది చెయ్యాలన్నా చెయ్యకూడదన్నా శాస్త్రం ప్రమాణం. ఆ శాస్త్రం తెలియడం అంటే సరస్వతీ కటాక్షం. అందుకే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఒక నామం. కామాక్షి లలితా త్రిపుర సుందరి కూర్చునుంటే ఆవిడికి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది, ఎడం చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది. దాని అర్థం ఏమిటంటే కుడి చేతి వైపు ఉన్నవారు ఎడం చేతి వైపు ఉన్నవారి కన్నా ఎక్కువ అని గుర్తు. ఎక్కువ అంటే నా ఉద్దేశం లక్ష్మీదేవి తక్కువ అని కాదు నేను చెప్పేది. మన వైపుకి అన్వయం చేసుకునేటప్పుడు ఆవిడికి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంది అంటే నీకు సరస్వతీ కటాక్షం లేకుండా లక్ష్మీ కటాక్షం కలిగితే అంత సంతోషంగా ఉండలేవు. కానీ సరస్వతీ కటాక్షంతో కూడుకున్న లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ సంతోషహేతు. అందుకే సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. నామాలు కానీ స్తోత్రాలు కానీ అలా రావడానికి కారణం సరస్వతీ కటాక్షం యొక్క గొప్పతనాన్ని లోకానికి చెప్పడం. ఆ తల్లి అనుగ్రహం అంత గొప్ప స్థితినిచ్చేస్తుంది. విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమని. విదేశాలకు వెళ్ళినప్పుడు అంటే దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎందరో బంధువులు, ఎవరో బంధువుల్ని నమ్ముకుని వెళ్ళిన వాడు ఉంటాడే వాడికి ఒక్కడే బంధువు. ఆ ఒక్క బంధువు ఆదరిస్తాడన్న నమ్మకం మీద వెళతాడు. తీరా ఈయన వెళ్ళేటప్పటికి ఏదో అకస్మాత్తుగా అవసరం వచ్చి
నేను వెళ్ళిపోవలసి వచ్చింది ఏమనుకోకన్నాడు అనుకోండి, ఈయన వెనక్కి వెళ్ళిపోవాలి. కానీ విద్యావంతుడు ఉంటాడే, సరస్వతీ కటాక్షం ఉన్నవాడు, ఆయన ఎక్కడికి వెళ్ళనివ్వండి, అందరూ బంధువులు, అందరూ ఆయన్ని పలకరిస్తారు, అందరూ ఆయన కోసం చూస్తారు. సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి ఎక్కడికి వెళ్ళినా బంధువులే. విద్యా బంధుజనో విదేశగమని, తనకి తెలియని ప్రదేశం, అసలు వాళ్ళు ఎవరో తెలియదు, ఆ ఊరెవరో తెలియదు, తాను వెళ్ళాడు, కానీ వాళ్ళందరూ తనకి బంధువుల్లా ఆదరిస్తారు. ఎవరి విషయంలో? ఒక్క సరస్వతీ కటాక్షం ఉన్నవాడి విషయంలో. అది అన్యులకు సాధ్యం కాదు. లక్ష్మీ కటాక్షం ఉన్న వాళ్ళకి కూడా సాధ్యమవుతుందని చెప్పడం కష్టం. కాబట్టి విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం. లోకంలో అందరికీ ఈ రెండు కళ్ళు ఉంటాయి. ఈ రెండు కళ్ళతో ఎదురుగుండా ఉన్నదాన్ని మాత్రమే చూస్తాడు. కానీ సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి మూడో కన్ను ఉంటుంది, అది జ్ఞాననేత్రం. ఆ జ్ఞాననేత్రంతో లోపలికి చూస్తాడు. ఈ లోపలికి ధ్యానంలో ప్రవేశించి ఇక్కడే ఉన్నటువంటి ఆత్మని దర్శనం చేస్తాడు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలితా సహస్రంలో ఒక నామం. నిజానికి బయట వెతికితే ఆవిడ దొరకదు. ఆవిడెవరికి దొరుకుతుంది అంటే లోపలికి వెళ్ళగలిగిన యోగికి దొరుకుతుంది. లోపలికి వెళ్ళడానికి ఈ కళ్ళు చాలవు. ఈ కళ్ళు లోపలికి ఎలా చూస్తాయి? ఈ కళ్ళు మూతలు పడి ఆంతరనేత్రంతో ధ్యానంలో లోపలికి వెళ్ళాలి. అలా వెళ్ళగలిగిన యోగికి మాత్రమే నేను దొరుకుతాను. అంటే పరం లోచనం, మూడో కన్ను తెరుచుకునేటట్టు చెయ్యగలిగిన శక్తి ఒక్క సరస్వతీ కటాక్షానికే ఉంది, అన్యనేత్రములకు లేదది. అందుకే విద్యా పరం లోచనం, విద్యా రాజసు పూజ్యతి. లోకంలో అందరూ రాజు కనపడితే లేచి నిలబడతారు. నా విష్ణు పృథివీపతి. ఆచరికం అంటే అంత తేలిక విషయం ఏం కాదు. అది కూడా గత జన్మలలో చేసుకున్నటువంటి గొప్ప పుణ్య విశేషం. అది లేకుండా ఎందుకు రాచరికం పొందుతారు? రాచరికం అంటే మీరు తేలిగ్గా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద పెద్ద పదవులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇంకా పోనీ ఎంతవరకు చెప్పచ్చు అంటే పెద్ద పెద్ద అధికార పదవులు. ఆ పదవులలో ఉన్నవాళ్ళు అదేం అకస్మాత్తుగా వచ్చింది కాదు. దాని వెనక ఎంత పరిశ్రమ ఉందో, ఎంత కష్టపడ్డారో, ఎంత చదివారో, ఎంత చదివితే ఇన్ని తెలివితేటలుంటే ఆ పదవుల్లో వాళ్ళు కూర్చున్నారు. అంటే సరస్వతీ కటాక్షము చేత విష్ణుతత్వం ఏర్పడింది. నా విష్ణు పృథివీపతి. ఆ అధికార పదవి రాదు లేకపోతే. ఇప్పుడు దాని ఎందుకు కూర్చున్నాడు? అందరూ ఆయన్ని గౌరవిస్తారు. కానీ ఆయన కూడా ఎవరిని గౌరవిస్తాడు? సరస్వతీ కటాక్షం ఉన్నవాడిని గౌరవిస్తాడు. అందుకే మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయల వారంటే సామాన్యమైన వ్యక్తి కాదు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, కవి పండిత పోషకుడు, విద్వత్కవి, ఆంధ్రభోజుడు అని కీర్తిగాంచాడు. అటువంటి కృష్ణదేవరాయల వారి గురించి అల్లసాని పెద్దన గారు పద్యం చెప్పాడు. రాయలవారు శరీరం వదిలిపెట్టేసిన తర్వాత, మరణించిన తరువాత పెద్దన గారు చెప్పుకున్నాడు, ఎదురైన చోతన మదకరీంద్రముడిగ్గి కేలూతన సగి ఎక్కించుకుని మనుచరిత్రం బందుకొను వేళ పురమేక పల్లకి తనకేల పట్టి ఎత్తి బిరుదైన కవిగండ పిండేరమునకీవి తగునని తానే పాదమున తొడగే గోకట గ్రామాధ్యనేకాగ్రహారములడిగిన సీమలు వందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేకలేక బ్రతికియున్నాడ జీవోత్సవంబునగుచు అన్నాడు. కృష్ణదేవరాయల వారు భద్రగజం మీద వెళ్ళిపోతుంటే అల్లసాని పెద్దనగారు ఏ కాయ ఊరలో కొనుక్కోవడానికి అలా దూరంగా విపణి వీధిలో కనపడితే, పెద్దనగారా అని రాయలవారు పిలిచి ఎక్కించుకోవడం కాదు, రాయలవారు కిందకి దిగేవట, ఏనుగు నుంచి దిగి నడుస్తూ వెళ్ళేవట. వెళ్ళి పిలిచేటప్పుడు కూడా పెద్దనగారు అని పిలవడం కాదు, ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య అని పిలిచేవట. ఆంధ్ర కవితా పితామహుడు మీరు, పెద్దనామాచ్య అమాత్య శబ్దంతో పిలిచి చేయి పట్టుకుని తీసుకెళ్ళి ముందు ఏనుగెక్కించి కూర్చోబెట్టి తాను కూర్చుని రాయలవారిని ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయేవట. అది రాయలవారి సంస్కారం. సరస్వతీ కటాక్షం ఉన్నవాణ్ణి అంతటి మహారాజు గౌరవించాడు. అంతేకాదు, మనుచరిత్రం బందుకొను వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే
మనుచరిత్ర అంకితం ఇచ్చినప్పుడు పల్లకి అల్లసాని పెద్దనగారు కూర్చుని ఉంటే రాయల వారు మోశారు భుజం మీద పెట్టుకొని. అల్లసాని పెద్దనగారి యొక్క ఎడమ పాదానికి నేనే తొడుగుతానని వంగి మహారాజు గండపెండేరం వేశాడు. బిరుదైన కవి గండ పెండేరమున కీవె తగునది తానే పాదమున తొడగే. సరస్వతీ కటాక్షం ఉన్నవాడి ముందు రాజాధిరాజులు వంగిపోయారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కచేరీ చేస్తే ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆ రోజుల్లో నెహ్రూ గారు కచేరీ వినడానికి వచ్చారు. అంతా అయిపోయిన తర్వాత ప్రధానమంత్రిగా ఉన్న నెహ్రూ గారు వీరిక మీదకి వెళ్ళి సుబ్బలక్ష్మి గారి గురించి చెప్తూ, ఈమె ఎల్లలు లేని కర్ణాటక సంగీత సామ్రాజ్యానికి అధినేత్రి. నేను ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలలో ఒక దేశానికి ప్రధానమంత్రి. ఈమె ముందు నేనెంతటి వాణ్ణి అని వంగి నమస్కరించారు. అది వారి సంస్కారం. అంటే సరస్వతీ కటాక్షం ఉన్న వారిని అంత గౌరవించారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి శరీరం వదిలిపెడితే అబ్దుల్ కలాం గారు ఆ రోజుల్లో రాష్ట్రపతి. ఉత్తరక్షణం బయలుదేరి ప్రత్యేక విమానంలో చెన్నై వచ్చి, నన్ను కన్న తల్లి ఈ భారతమాత, నాకు జన్మనిచ్చిన తల్లి మా అమ్మ, నాకు వేరొక తల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని పాడిమోచారు. ఎందుకని? ఆ సరస్వతి కటాక్షం వ్యక్తిని అంత ఎత్తుకి ఎత్తుతుంది. అది ఇతరులు పొందేటటువంటి భాగ్యం కాదు. అది ఒక్క సరస్వతీ కటాక్షం ఉన్నవాడికే సాధ్యమవుతుంది. అయితే ఒకటి, దానివల్ల అహంకారం పొందకూడదు. గర్వం పొందితే అంత తొందరగానూ పోతుంది. ఇది ఆ తల్లి కటాక్షం తప్ప నేనుగా సున్నా. ఈ మైకు నేను వెళ్ళి అతిశయాన్ని పొందితే అయితే మాట్లాడు చూస్తానని ఆవిడ పక్కకి తప్పుకుంటుంది, బతుకు బయటపడిపోతుంది. కాబట్టి విద్యా భోగకరి యశస్సుఖకరి విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమని విద్యా పరంలోచన విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యావిహీన పశు. డబ్బు సంపాదించు వద్దని ఎవరు అనలేదు, ధార్మికంగా సంపాదించు. కానీ మనిషివై పుట్టినందుకు అన్నిటికన్నా సంపాదించి తీరవలసింది ఏదైనా ఉంటే విద్య.